ఈరోజు మనం లోకానికి ఏ సాక్ష్యం పలుకుతున్నామండి? మన సాక్ష్యం ఎలా ఉందో జ్ఞాపకం చేసుకోండి. నీ సాక్ష్యం ఎలా ఉంది? ఈరోజు దేవుడి నామం ఎందుకు తెలుసా వెక్కిరించ పాలవుతుంది? ఎందుకు తెలుసా దేవుడి నామానికి అవమానం వస్తుంది? ఎందుకు తెలుసా ఇలాంటి యవన బిడ్డలు దేవుడిని నమ్మట్లేదో? నీ ప్రవర్తన బట్టే, నా ప్రవర్తన బట్టే. ఈరోజు ఎందుకు తెలుసా కుటుంబాలు, తల్లిదండ్రులు ఎంతో భక్తిగా ఉన్న బిడ్డలు దేవుళ్ళు ఎందుకు నడట్లేదో తెలుసా? తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన బట్టే. మళ్ళీ సీనియర్స్ అని చెప్పుకుంటాం, 30, 40, 50 సంవత్సరాల సీనియర్స్ మేము ఎంతో భక్తి పరులు, చర్చిలోని మొదటి స్థానంలో ఉంటాం, అధికారం ఉంటాం అంటాం. కానీ నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ బిడ్డలకి నీ ప్రవర్తన ఏ మాదిరి ఇస్తున్నావు? మన మాదిరి, మన సాక్ష్యం మన బిడ్డల దగ్గరే బాగాలేకపోతే ఎందుకండి మన జీవితాలు? ఎందుకండి కష్టపడ్డము ఉదయం నుంచి రాత్రి వరకు? ఇందాక అన్నానే, ప్రయాస ఎవరి కోసం? నీ కష్టం ఎవరి కోసం? రేపు నీ బిడ్డలకి ఇల్లు వాకిలి బంగారం సంపాదించడం కాదండి, ఒక మంచి ప్రార్థనా జీవితం. ప్రే సంగమాన్ని నేను నిందించడం కాదు, కానీ ఇలా ఒక్కటే, నీ సాక్ష్యం బట్టి నీ కుటుంబానికి ఏం ఆదరిస్తున్నావు? నీ ప్రవర్తన బట్టి నీ కుటుంబానికి ఏం ఆదరిస్తున్నావు? నిన్ను చూసి దేవుని ఎరగని వారు పలుకుతారంట, వీరితో దేవుడు ఉన్నారు. ఎవరైనా లాంటి సాక్ష్యం విన్నారండి? నీలో దేవుడిని చూస్తున్నావు, నీతో దేవుడు ఉండబట్టే ఈ కార్యాన్ని మేము చూసామని అలాంటి సాక్ష్యం పలకగలుగుతున్నారా? ఎంత గొప్ప సంగతి అండి అలాంటిది. మన గురించి అన్యులు చెప్పుకోవాలి, వారి నమ్ముకున్న దేవుడు జీవము గల దేవుడు,